సో ఏంటక్క అసలు ఎప్పటి నుంచి దీనికి వ్యాధి పేరు కూడా తెలీదు అని విన్నాను నేను. అంటే కాలు సర్జరీ చేయడమే సరిగ్గా చేయలేదు, ఓకే క్రాస్ చేసేసారు. ఎందుకు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోలేదండి? సదుపాయం లేక, నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేక. తీసుకెళ్లే వాళ్ళు లేక అంటే మీ అక్కను చెల్లో అన్నారు, తను రారా? లేదు అంటే లేదండి, అంటే ఎవరికి దగ్గర రావట్లేదు, ఎవరు రావట్లేదు. నేను ఫోర్స్ కూడా చెయ్యట్లేదు. ఏడకండి 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 అక్క ఏడకండి. చచ్చిపోయాలి. మరి ఎవరు చూసుకున్నారు అక్క? పాప ఉందంటున్నారు మీకు. ఇప్పుడా ఎవరు లేరండి, పాపే చూస్తాను. 4 గోడలు చూసి 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 ఎంత ఏడుపు వస్తుంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది కదా, ఎవరైనా డబ్బులు. నాకు అసలు అది ఏదైతే నాకు నచ్చదో ఇప్పుడు అదే పని అడుక్కుంటున్నాను. మనకు చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. జ్వరం వచ్చేస్తుంది నాకు ఈ పెయిన్కి. అమ్మలాగా లేచి టాబ్లెట్స్ ఇచ్చి వాటర్ ఇస్తుంది. నేనున్నా లేకపోయినా నా కోసం మీ చూసే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే నా కోసం కాదు, నా కూతురు కోసం చేయాలి. మా మమ్మీకి హెల్ప్ చేయండి, ఎందుకంటే కాల్ బాగాలేదు. అందుకే రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే మీరందరూ హెల్ప్ చేయండి, షేర్ చేయండి. నేను కూడా మంచిగా చదువుకుంటా. ఇదంతా నేను ఉన్న లోపే జరగాలి. నేను ఉండాలో లేదు కూడా నాకు. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. నేను మీ యాంకర్ రిబ్కా. ప్రస్తుతం నేనున్నారు జగదీర్గుట్టలో. అయితే ఇక్కడ నేను గత 2 days క్రితమే ఒక న్యూస్ వినడం జరిగింది. సో రాధిక అనే ఒక అమ్మ, సో తను 10 సంవత్సరాల నుంచి అంటే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. సో తనకంటూ ఒక 6 సంవత్సరాల కూతురు ఉన్నారు. హస్బెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే తన 2 కాళ్ళు కూడా పని చేయడం లేదు. అండ్ అలానే అది అంటే తను మీరు చూస్తే విజువల్స్లో చూసుండొచ్చు, అసలు ఏంటి వ్యాధి అనేది కూడా తెలియని పరిస్థితి. సో మెడిసిన్ కూడా లేక హాస్పిటల్ కూడా వెళ్ళలేకపోతున్నారు. సో ఎక్కడ ఏ బాధ ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఆదాన్ మీడియాని సంప్రదిస్తే డెఫినెట్గా నేనైతే అక్కడ ఉంటాను. సో అదే కారణం చేత ఈరోజు ఇక్కడికైతే వచ్చేసాము. లోపలికి వెళ్దాము. నేను ఇక్కడ చెప్పే కంటే వెళ్ళి తనతోటి మాట్లాడదాము, ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడి మన వంతు సహాయం చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. రండి. అక్క నమస్తే. అక్క నమస్కారం. ఎలా ఉన్నారు? చూసాక నా పరిస్థితి ఇట్లా ఉంది. సో ఏంటక్క అసలు ఎప్పటి నుంచి దీనికి వ్యాధి పేరు కూడా తెలీదు అని విన్నాను నేను. అంటే 2012 అప్పుడు ఆపరేషన్ చేశారు. అప్పుడు కొంచెం తర్వాత బాగానే ఉంది. అంటే పడిపోవడంతో లెగ్ ఫ్రాక్చర్ అయ్యేది. ఓకే. తర్వాత కొన్ని రోజులు నడిచాను. మ్యారేజ్ అయింది. అప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. మ్యారేజ్ అయ్యాక పాప పుట్టింది. అప్పటి నుంచి అది కాలు సర్జరీ చేయడమే సరిగ్గా చేయలేదు, ఓకే క్రాస్ చేసేసారు. ఓకే. అయితే మేము టాప్ పైన 2nd floorలో ఉండేవాళ్ళం. అస్తమాట దిగడం ఎక్కడ అంటే దాని మీద ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. ఏమైందో తెలీదు, బాగా ఇంకా క్రాస్ అయిపోయింది. ఓకే. ఇది ఎలాగా ఈ 3 years నుంచి ఇట్లా పుండు అయిపోయి, అంటే మీరు నార్మల్గా ఇలా అంటే నడవలేకపోతున్నారు? అసలు నడవలేను. 2 legs ప్రాబ్లం అయిపోయింది. అంటే యాక్చువల్లీ అంటే ఏదైనా పట్టుకుని సపోర్ట్ తీసుకుని ఇదవుతారా? అది కూడా లేదు. ఓకే. అది కూడా లేదు. అంటే యాక్చువల్లీ ఇది కూడా పడిపోయాను. జస్ట్ పిల్లలు ఆడుకుంటూ పడిపోతే ఎట్లా, అలా పడినా నాకు ఫ్రాక్చర్స్ అయిపోతాయి. ఓకే. నార్మల్గా పడినా అంటే ఇప్పుడు ఏదో 30 జస్ట్ ఇలా పడినా ఫ్రాక్చర్. ఓకే. అంటే బోన్ వీక్గా? అంటే మా మమ్మీ వాళ్ళది మేనరికము. 50 years వరకు బాగానే ఉన్నాను. ఈ స్కిన్ కానీ ఈ బోన్స్ కానీ ఎవరు ఏం చెప్పలేదు, మెడిసిన్స్ ఇస్తున్నారు అంతే.
యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, అవి వాడేసే. కొంతమంది ఏమంటారు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల అలా ఎఫెక్ట్ అయింది అంటున్నారు. ఓకే, మరి ఎవరు చూసుకున్నారు అక్క? పాప ఉందంటున్నారు మీకు. ఇప్పుడా ఎవరు లేరండి, పాపే చూస్తాను. పాపే మిమ్మల్ని చూసొద్ది. ఏం కావాలన్నా పాపే తెస్తుంది. నేను జస్ట్ అన్నీ ఇక్కడ రాజగృహ కల్ప ఇల్లు ఎలా ఉంటాయి, దగ్గర 2 రూమ్సే కదా, అన్ని దగ్గర స్టూల్ వేసుకుంటా, దీని నుంచి దాని మీద జంపు అంటే ఇట్లా జరుపుకుని కూర్చుని మళ్ళీ దాని నుంచి అలా వెళ్ళి వంట వరకే చేస్తాను. గిన్నెలు తోమడం, వంట. కానీ మా అంతా పాపే హెల్ప్ చేస్తాను మొత్తం. మా అమ్మ తర్వాత ఎవరైనా, తనకి నేను అమ్మ కాదు, అదే నాకు అమ్మ. ఎంత నరకం చూస్తున్నానంటే ఆ పైన భగవంతుడికే తెలియాలి అంతే. ఓకే, అంటే ఇప్పుడు అమ్మ అన్నారు కదా, అమ్మ లేరా? ఉన్నారు పాపం. చెప్పాను కదా అస్తమాట్ ఫ్రాక్చర్స్ అయితే మొన్నటిదాకా చూసుకునేది అమ్మే, మమ్మీ డాడీ. వాళ్ళు కూడా లేకపోతే నేను లేను ఇప్పుడు దాకా. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళకే మేము అంటే బాగుంది చూడాలి ఈ ఏజ్లో. వాళ్ళకి ఏం సపోర్ట్ లేదు. మగపిల్లలు లేరు మా ఇంట్లో, 2 ఆడపిల్లలమే. అక్క పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇంకా వాళ్ళని నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎందుకు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోలేదండి? అంటే మంచి హాస్పిటల్ దొరక, నాకు సరైన సదుపాయం లేక, నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేక. నేను తీసుకెళ్లే వాళ్ళు లేక అంటే మీ అక్కను చెల్లో అన్నారు, తను రారా? లేదు అంటే లేదండి, అంటే ఎవరికి దగ్గర రావట్లేదు, ఎవరు రావట్లేదు. నేను ఫోర్స్ కూడా చెయ్యట్లేదు. ఏడకండి అక్క, ఏడకండి. చచ్చిపోవాలి మీరు అట్లా అంటే మీ పాప నింది, ఆమెను ఎవరు చూసుకుంటారు చెప్పండి? మిమ్మల్ని తనే చూసుకుంటుందని చెప్పారు, మీరే ఇట్లా ఏదైపోతా పాప ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఏడోకమ్మా నేను ఉన్నా అని చెప్పింది ఇందాక, మీరు ఏడుస్తుంటే. తన కోసమని మీరు స్ట్రాంగ్ ఉండాలి కదా అక్క. నేను ఇప్పటికే చనిపోయినా కూడా వెనకాల మా పాపకి అదే నా బాధ. ఇల్లు కూడా లేదు నాకు ఉండడానికి. ఓకే, రాజు గృహ కల్పస్ అంటే మరి ఇది ఫ్రీ అన్నట్టే కదా? నాది కాదు, అంటే అందరికీ ఫ్రీ ఉండదు. నాకు హ్యాండిక్యాప్ కోటాలో రాలేదు అసలు, నాకు పెన్షన్ కూడా లేదు. మొన్న 1 year నుంచి వస్తుంది. ఓకే, వస్తుంది ఇప్పుడు 1 year నుంచి వస్తుంది పెన్షన్. నేను పెట్టాను కానీ నాకు రాలేదు. ఇప్పుడు నేను రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా నేను బయటకు వెళ్ళలేను. అసలు ఏ దారి లేదు నాకు. అన్ని దారులు మూసుకుపోయాయి. అది లేకపోతే ఇల్లు పెట్టడానికి కూడా లేదు. ఓకే, సో మీరు ఏమి కావాలని అడుగుతున్నారు? నేను ముందే రేవంత్ రెడ్డి సార్ని మీట్ అవ్వాలి. ఓకే, అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది నా ట్రీట్మెంట్, తర్వాత ఇల్లు, మా పాప చదువు. నేనున్నా లేకపోయినా నా కోసం మీ చూసే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే నా కోసం కాదు, నా కూతురు కోసం చేయి. ఏం పేరు అక్క? సాయాక్షయ. సాయాక్షయట్రా. అసలు నిజంగా నువ్వే చూసుకుంటున్నావంట కదా అమ్మని? ఈ పాపే అన్నీ తెస్తుందండి షాప్కి వెళ్ళి. ఇంకా ఎలా అంటే అమ్మాయి ఇంకా నా మీద ఏడ్చేవాళ్ళు, అలా అంటారు ఇలా అంటారు జనాలు. ఇంకేం చెప్పలేను అంతే. నేను అందుకే నాదేమి 50 to 60 కాదు, 4 గోడలు చూసి 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 ఎంత ఏడుపు వస్తుంది. అసలు ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాదు. నేను కాలు బాగున్నప్పుడు షాప్కి వెళ్ళేదాన్ని. షాప్ ఉండేది మాకు, ఇంటర్నెట్. సో అయినా బుక్ తీసుకురాపో, అది నేను రికార్డ్స్ కూడా రాస్తాను, అసైన్మెంట్ అదేంటి టైపింగ్ కూడా చేస్తాను. నాకు ఇలా ఖాళీగా ఉండడం కూడా ఇష్టం లేదు నాన్న. నాకు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏమైనా డబ్బులు. నాకు అసలు అది ఏదైతే నాకు నచ్చదో ఇప్పుడు అదే అడుక్కుంటున్నాను. నాకు వర్క్ ఇప్పించినా కానీ నేను చేసుకుంటానమ్మా. ఓకే, ఇంట్లో ఉండి ఏదన్నా పని ఉంటే చేసుకుంటా కన్ఫామ్గా. ఓకే, సో అంటే టైపింగ్
తన హెల్త్ కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే పాపను చూసుకోవాలి. మొన్నటి వరకు పాప స్కూల్కి వెళ్ళిందంట, ఇప్పుడు పెట్టలేని పరిస్థితి కాబట్టి పాప కూడా స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పెట్టాల్సినట్టు సిచ్యువేషను. సో రికార్డ్స్ రాస్తారంట, టైపింగ్ వచ్చంట. సో ఎవరికైనా సరే ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, జెన్యున్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అక్కకు అవకాశం కల్పిస్తే సో తను ఆ వర్క్ అన్న చేసుకుంటా అంటున్నారు. అంతేనాక చేస్తానమ్మా, కష్టపడతా, ఎంత నైట్ అవుట్స్ అయినా చేస్తాను నేను పాప కోసం. అంతేకాదు ఒక నష్టమాట అడగాలంటే అంటే చేస్తారు. రెంట్ కట్టాలి దీనికి, మన ఇంట్లో గ్రాసరీస్ కావాలి, ఇవన్నీ ఎలా వస్తుంది? మొన్న పాపం ఒక ట్రస్ట్ వాళ్ళు గ్రోసరీస్ తెచ్చారు మొన్న రీసెంట్గా. అంతకుముందు చెప్తున్నాను కదా, నా ఫోన్లో ఎవరు కనిపిస్తే వాళ్ళు అందరినీ అడగడమే. వాళ్ళ నా పరిస్థితి చూసి హెల్ప్ చేసి, మా కజిన్ బ్రదర్స్, మా సిస్టర్స్ అంటే కజిన్స్, నా ఫ్రెండ్స్, ఇట్లా ఎంత ఉంటే అంత కావాలంటే నేను గూగుల్ పే ఓపెన్ చేసి చూపిమన్నా చూపిస్తాను. అంటే 500, 1000, రోజుకి 300 ట్యాబ్లెట్స్కి, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్. మరి ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఎవరు తెస్తారు? పాప గుట్టకి వెళ్తుంది. ఎంత దూరం ఉందక్క ఇక్కడ నుంచి? 5 minutes, 3 minutes. లేదంటే ఎదురింటి అన్నయ్య నైట్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు తెస్తారు. పక్కన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. మా పైన ఆమెనే స్కూల్కి తీసుకెళ్తుంది పాపని. మరి నేను క్యారీ చేయలేను కదా, స్కూల్కి తీసుకెళ్తారు, స్కూల్ నుంచి తీసుకొస్తారు. లంచ్ బాక్స్ అంటే వాళ్ళ పాప కూడా అదే స్కూలు, అయినా కూడా చేయాలి కదా, హెల్ప్ చేయాలి కదా, చేస్తారు. ఒకవేళ మెడిసిన్ కావాలంటే వస్తుంది. నేను చీకట్లో మొన్నతో నేను వద్దులే అమ్మా అని నొప్పి వచ్చేస్తుంది నాకు, ఇక్కడెక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్తానమ్మా అంటే నేను. మరి అలాంటి పాప కోసం నేను ఏమన్నా చేయాలి కదా. ఏడుస్తుంది నా కోసం. రాత్రులు అయితే జ్వరం వచ్చేస్తుంది నాకు ఈ పెయిన్కి. అమ్మలాగా లేచి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటర్ ఇస్తుంది. ఆ రాత్రులు ఎవరు లెగుస్తారమ్మా? పిల్లలు. గుడ్ గర్ల్. అర్ధరాత్రి పూట లేచి వాటర్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. నేను అన్నం తినకపోతే ఊరుకోదు. ఇష్టమా నీకు అమ్మ అంటే? నోటితో చెప్పు. ఇష్టమేనా? మరి అమ్మ ఏడుస్తున్నారు కదా, ఏడవకని చెప్పు. బాగా ఏడుస్తున్నారు కదా వచ్చిన దగ్గర నుండి. ఏడవకమ్మా, అమ్మ నీ కోసమే ఏడుస్తుంది. నాకంటే ఏం లేదు, పాప కోసమే నా బాధ అంతా. ఏడవకు. ఇట్లా అమ్మకి హెల్ప్ చేస్తావా అన్ని పనులలో? ఏ క్లాస్? బట్టలు ఉతికితే నాతో పాటు వచ్చి ఉతుకుతుంది. ఎల్కేజీయా? ఎల్కేజీకి ఇన్ని పనులు చేస్తున్నావా? ఇంత గ్రేట్ తెలుసా నువ్వు? చాలా. నువ్వు పెద్దగా అయ్యి మంచి జాబ్ చేసి అమ్మను మంచిగా చూసుకోవాలి, సరేనా? చూసుకుంటావా? ఇది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాన్న, ఇది గాడ్ ఇచ్చిన గిఫ్ట్. ఇప్పట్లో పిల్లలు ఎలా ఉన్నారు, సరిగ్గా ఉంటేనే తల్లిని కానీ తండ్రిని కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ అలాంటిది మీకు ఇంత అనారోగ్యం ఉన్నా సరే మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటుంది. అన్నారు కదా కన్న తల్లి అని, నిజంగానే ఆడపిల్ల అంటేనే అంత అన్నట్టు. ఆడుకోవాలి అని ఉంటుంది కదా, ఎంత ఈ ఏజ్ ఆడుకునే ఏజ్ కదా, ఆడుకుంటుంది. నేను ఇప్పుడు గబుక్కుని పిలవగానే వచ్చేస్తుంది. అంటే మీకు దగ్గరలోనే దగ్గరలోనే ఆడుకుంటుంది. నేను ఎప్పుడు పిలుస్తూనే ఉంటాను. మళ్ళీ ఇప్పుడు రోజులు బాగాలేదు కదా నాన్న, అస్తమాట పిలుస్తూనే ఉంటా. అందరు కూడా ఒక కన్నేసే ఉంచుతారు, మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా మీ పరిస్థితిని చూసి చీదరించుకోవడం అలాంటివి చేస్తారు? లేదు, ఎవరు చేయరు. నేను తిన్నాను లేదా మా మిడిల్ వాళ్ళు అందరూ అడుగుతారు. తినకపోతే గద్దిస్తారు, తిను అట్లా ఉంటే ఎట్లా అని. అయితే మంచి పర్సన్స్ ఉన్నారు చుట్టుపక్కల. మా ఎదురింటి అన్నయ్య అయితే బాగా హెల్ప్ చేస్తారు ఏదైనా మెడిసిన్స్ కావాలన్నా. ఓకే, సరే అక్క. సో మీరు ఏం కావాలి అనుకుంటున్నారు అనేది చెప్పారు కూడా. సో మెడిసిన్కి అమౌంట్ ఎవరైనా దాతలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నిన్న ఒకసారి వచ్చారు, ఒక 500 ఏమి ఇచ్చారు, వేటి SMS లో చూసే. ఓకే, అయితే ఇంకా సో ఇప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు కానీ మిమ్మల్ని కలవాలనుకుని మీకు ఆర్థిక సాయం వాళ్ళంతటా మీ దగ్గరకు వచ్చి చేయాలి అనుకుంటే రావచ్చా వాళ్ళు? రావచ్చండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదా? లేదు. ఒక సిస్టర్ నన్ను చూస్తే
అట్లా ఏం ఉండదు, రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే. నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం ఇంకా ఉన్నారు, సొసైటీలో కూడా నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని హ్యాపీనెస్. నిన్న రాత్రి కొద్దిగా తృప్తిగా పడుకున్నాను. ఎందుకంటే అందరూ SMS కింద స్క్రోల్ చేస్తుంటే మెసేజ్లు పెడుతున్నారు, మేము ఉన్నామమ్మా అంటుంటే నా కళ్ళల్లో నీళ్ళు, ఇంతమంది ఉన్నారు. ఏడవకమ్మా. ఏం కాదండి, మీరు అనుకున్నట్టే ఖచ్చితంగా ఆర్థిక సాయం కూడా చచ్చిపోతే ఆ మాట అనొద్దు ఎప్పుడు, నువ్వు అట్లా మాట్లాడకూడదు. మరి అలా మాట్లాడొచ్చా చెప్పండి, తనకి ఎంత బాధ చిన్న పిల్లల దగ్గర అలా మాట్లాడతావా అని అంటుంది. అవునా? మనకు చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? ఏం కాదక్క, ఏడవకండి, మీరు ఏడవకండి, ఏం కాదు, ఖచ్చితంగా ఇది క్యూరీ అవుతుంది అక్క, ఏడవకండి. ఇలా పట్టి ఏడ్చే వాళ్ళు కూడా ఏడవకండి అక్క, ప్లీజ్ ఏడవకండి, ఏడవకండి. ఏం కాదు, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీ ట్రీట్మెంట్ కూడా మంచిగా అయ్యేలాగా డెఫినెట్గా మీరు ఆశించినట్లే ఈ వీడియో మీరు ఎవరి వరకు చేరాలనుకుంటున్నారో వాళ్ళ వరకు కూడా వెళ్ళొద్ది. ఇంకా చూసే మీరు నేను ఉన్న లోపే జరగాలి, నేను ఉండాలో లేదు కూడా ఎందుకు అక్క, మీకు జస్ట్ కాళ్ళకి దానికి ఎందుకు, మీకు ఏమైపోతుందో చెప్పండి, మీకు ఏం కాదు, మీకు ఏం కాదు. మీరు అలా అధైర్యపడిపోతుంటే ఇంకా మానసికంగా బాధపడ్డారు అనుకోండి, ఆ అమ్మాయి అన్యాయం అయిపోతుంది కదా. అటు తండ్రి వదిలేసి ఇటు మీరు కూడా లేకపోతే మీరు చూసినట్టు ఆ అమ్మాయిని ఎవరైనా చూడగలరా? పాపం నేనేం ఆ పాపే నన్ను చూస్తుందమ్మా, ఆ పాపకే మీరు ఆ తోడు కూడా తనకు లేకపోతే ఎలాగా? ఇప్పుడు రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. అది మా చుట్టాలు. ఎంత ఉంటుంది అక్క రెంట్? తింది 2000, 2500 అట్లా ఇస్తాను. నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తాను. అంటే ఇది మీకు మీ వాళ్ళకి సంబంధించిన? మరి అయిన వాళ్ళు రెంట్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. మెయిన్ బాగోదు, మనం ఇవ్వాలి వాళ్ళు అని అనేంత వరకైనా ట్రై చేయాలి కదా. ఇంకా బయట రూమ్ వేస్తాను అంటున్నారు, వేసుకుంటే మళ్ళీ వాళ్ళు మనం ఖాళీ చేసేయాల్సి. కొంచెం మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ కానీ హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఈ మెసేజ్ పోనీ మీరు హెల్ప్ చేయనట్టయితే షేర్ చేయండి. రేవంత్ రెడ్డి సార్ వరకు రీచ్ అవ్వాలి మెసేజ్, ప్లీజ్. దయచేసి నాకు కొంచెం మెడిసిన్, నేను తినడానికి కూడా నేను అడగట్లేదు, నాకు టాబ్లెట్స్ లేకపోతే మాత్రం మా నరకం మా దేవుడికే తెలుసు. మెడిసిన్స్కి వాటికి కొంచెం దయచేసి హెల్ప్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా, ఇంకా నా కోసం ఇంతమంది ఉన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది, నేను అసలు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. మీ పేరు రెబెక్కా. ఈ అమ్మాయి నా కోసం వచ్చిందంటే నేను షాక్ అయ్యాను. డోర్ కొట్టగానే ఏంటి నా కోసం వచ్చారా, అందులో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు, నా కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారని చాలా చాలా అమ్మాయిని చూడగానే అందుకే పట్టుకుని ఏడ్చేసి, నిజంగా చాలా. ప్లీజ్ దయచేసి అలా హెల్ప్ చేయండి. సో ఎవ్రీ టైం మన ఆదాన్ మీడియా నుంచి హెల్ప్ అందుతున్నట్లే సో మా వంతు కూడా మేము మళ్ళీ ట్రై చేస్తున్నాం. మీకు ఎప్పుడు చెప్పినట్లే నేను అనుకోకుండా వస్తున్నాను, అనుకోకుండా క్యాష్ కాకుండా ప్రతిసారి ఇలా ట్రాన్సాక్షనే చేస్తున్నానంటే నిజంగా చేస్తున్నానా లేదనే డౌట్ ఉండొచ్చు. బట్ నేను ఎవరినైతే మోసం చేయట్లేదు, మేము మా వంతు సహాయం చేస్తున్నాము అక్కకి. మీరు ఈ అమ్మాయి నేను కావాలని చెప్పట్లేదు, కానీ నన్ను అసలు నేను ఎంతమందికి యూట్యూబర్స్కి పెట్టానంటే ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. అందరికీ పెట్టి 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 అసలు నేను అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా పాపం అందరిని అడిగి 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 వచ్చింది. ఈ సిస్టర్కి మాత్రం నేను చాలా చాలా వేటు SMS వాళ్ళకి ఫస్ట్, ఆ తర్వాత ఈ సిస్టర్కి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా తరపున చాలా 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 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా సొసైటీలో మానవత్వం మిగిలింది ఉందని వీళ్ళ ద్వారా నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు అలాంటి వాళ్ళని ఎవరు చూడరేమో అనుకునేదాన్ని. ఇది నేను పడేది ఇప్పుడు కాదు, నిన్న కాదు, 3 years నుంచి నరకం చూస్తున్నాను. నేను వేటు SMSలో అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టడము, ఆ సార్ రావడము, వీడియో తీయడము, ముందు మెయిన్ ఆ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆ తర్వాత అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ సిస్టర్ నెంబర్ చెప్పండి మీరు.
888 888 560 1920. వచ్చేసే అక్క అమౌంట్ చూడండి. సో మా వంతు సాయం అయితే మేము మళ్ళీ అక్కకి అందించాము. సాయి అక్షయ మీ అందరికీ ఏదో చెప్తుంది అని అంట. సో చెప్పు అక్షయ. మా మమ్మీకి హెల్ప్ చేయండి, ఎందుకంటే కాల్ బాగాలేదు, అందుకే రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే మీరందరూ హెల్ప్ చేయండి, షేర్ చేయండి. నేను కూడా మంచిగా చదువుకుంటా. చదువు. ఓకే, తప్పకుండా. అందరికీ థ్యాంక్స్. సో చూసారు కదా ఇవాళ మన వీడియో. అండ్ ప్రతిసారి కూడా మనం ఖచ్చితంగా ఇలాంటి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాము. ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి బాధలో ఉంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే అక్క నెంబర్స్ కూడా ఇస్తాను. అక్కకు కూడా మీరు మీ వంతు సాయం చేయాలనుకుంటే సాయం చేయొచ్చు. ఇది నిజమా కాదా అనుకుంటే మీకు ప్రూఫ్తో సహా వీడియోస్ చూపించాము, తన అడ్రస్ కూడా ఇస్తాము. మీరు వచ్చి ఒకవేళ హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. చూడడానికైనా రావచ్చు, అట్లా ఏమీ లేదు. థ్యాంక్ యూ. చాలా నమస్కారం.